అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం రైతులను విస్మరించింది, ఇచ్చిన హామీలను ఏమాత్రం నిలబెట్టుకోలేదంటూ అనంతపురంలో వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ కలెక్టర్ని కలవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వైసీపీ నాయకులు ఉన్నారు, మనతో ఏం చెప్తారు వారి మాటలు. సార్ ఏంటి సార్ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయకపోగా రైతు సుఖీభవ అనే ప్రోగ్రామ్కి 20,000 రూపాయలు మేము ఇస్తాం, 20,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇన్సూరెన్సు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ క్రాప్ టోటల్ అమౌంట్ ప్రతి రైతుది కూడా ప్రభుత్వమే కట్టే పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని రద్దు చేసి రైతాంగమే కట్టాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఏ రైతు కానీ ఈరోజు మంచి స్థితిలో లేడన్న విషయం తెలుసు. అలాగే ఈ క్రాప్ని వీళ్ళు ప్రతిదానికి కూడా పర్సెంటేజ్ ప్రకారం కడితే తప్ప ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతాంగానికి ఏదైనా డబ్బు మార్కెట్లో రేటు తగ్గితే మనం పండించిన పంటకు సుమారుగా 3,000 కోట్ల రూపాయల నిధులు ఏర్పాటు చేసి స్వయంగా ప్రభుత్వమే కొనే పరిస్థితి. ఈరోజు కొంటామని కల్లిబొల్లి మాటలు చెప్తున్నారే తప్ప గతానికి ఇప్పటికీ అసలు రేటు, ఉదాహరణకు వడ్లు దాన్ని తీసుకుంటే గతంలో 2,500, 3,000 వరకు అమ్మడం జరిగింది. కానీ ఈరోజు 2,000 రూపాయలు కూడా కొనే పరిస్థితి లేదు. మొన్న ఈ మధ్యలో డిఆర్సీ మీటింగ్లో కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. స్వయాన వాళ్ళు కూడా కొంటామని చెప్పి ఇప్పటి వరకు దాన్ని స్టార్ట్ చేసిన పరిస్థితి కూడా లేదు. చాలా దురదృష్టకరం. కాబట్టి ఇది కేవలం ఆరంభం మట్టుకే. ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమం ఏదైనా కానీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఈ కార్యక్రమాలు ఏమున్నా ఇది జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు కోసం కాచుకున్నారు ఆంధ్రప్రజానీకం అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వాలంటరీగా చెప్పగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే జనాల్లో ఎంత అసంతృప్తి ఉండనేది 6 నెలల లోపలే ఈ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని, సూపర్ 6 లేదు, అసలు ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేసిన పరిస్థితి లేదు. ఒక పక్క మీకు 15, మీకు 15, మీకు 15 అని విద్యార్థులు మోసం చేయడం జరిగింది. 18 ఏళ్ళు నిండిన ప్రతి వాళ్ళకు కూడా నెలకు 1,800 అని చెప్పి 1,500 అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకి సుమారుగా 18,000 ఇస్తామన్నారు. 18 పైసలు ఇచ్చిన పరిస్థితి లేదు. అలాగే ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కేవలం మాటల చెప్పారే తప్ప ఇంప్లిమెంట్ చేయలేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి దీని మీద రోజు రోజు ఉధృతంగా ముందుకు పోయేదే తప్ప ఏ కార్యక్రమానికి కూడా ప్రజలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న పరిస్థితిని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందన్న విషయాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు కోసం వేచి చూస్తారన్న విషయాన్ని కూడా గమనిస్తున్నారు. సార్ ఎస్పెషల్లీ మిగతా అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ముందుకెళ్తామని చెప్పి వైసీపీ చెప్తున్నట్టు నేపథ్యంలో రాబోయే కాలంలో కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడున్న దానికి అంచెలంచెలుగా ఇంకా పెరుగుతూనే పోతుందే తప్ప ఇది కేవలం ఆరంభమే. చెప్తున్నాం కదా, ఆరంభం. ఇంకా దీన్ని రోజు రోజు ఉధృతం ఏమవుతుందో చంద్రబాబు నాయుడు గారు ఆ ఉధృతంలో ఎక్కడ పోతారో కూడా తెలిసే పరిస్థితి ఉండదు. ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు చేస్తున్న దురాక్రమాలని, దౌర్జన్యాలని, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వాళ్ళు కూడా పట్టుకుపోయి అన్నెసరిగా లోపల పెట్టడం, బెదిరించి రాజ్యం ఏలాలని చూస్తున్నారు. ఆయన ఎంత ఒత్తుతాడో అంతే ప్రెజర్గా పబ్లిక్ కూడా పైకి రాబోతున్నారు, బయటికి వస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తారు. ఏంటి సార్ ఏం చెప్తారు ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై మీరేం చెప్తారు? చూడండి, ఇప్పుడు సూపర్ 6 అని దాంట్లో బంగారు అన్నదాత సుఖీభవని 20,000 రూపాయలు వేస్తామని చెప్పినారు. అది ఎప్పుడెలా పెట్టుబడికి ముందు ఇవ్వాల్సిందే అమౌంట్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా కడతలేదు. కాబట్టి రైతులకు కనబడుతుంది. కాబట్టి అదేవిధంగా మా కనేకల్ రాయదుర్గ మండలంలో ఎక్కువగా వరి ధాన్యం పడుతుంది. కాబట్టి దాదాపు మా దగ్గర 45,000 ఎకరాలు దాదాపు వరి ధాన్యం పడుతూ ఉంటే అంతా ఎక్కడ పోయిన రోడ్ల పైన కాలువ పైన 3 కిలోమీటర్ల పొడవున ధాన్యాల పండి కొనేవాళ్ళలేదు. ఇదే లాస్ట్ టైం 3,200 రూపాయలు అమ్ముతూ ఉంటే ఇప్పుడు 2,100 రూపాయల కంటే ఎక్కువ రావడం లేదు. ప్రభుత్వం దాని ముందుకు కొనడానికి రావడం లేదు. అదేవిధంగా ఎందుకంటే కొనుగోలు రావడం లేదు, దళాలకు ఇస్తే భయం డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్ ఇప్పటికైనా స్పందించి రైతులకి సహాయం చేయకపోతే జనాలు కూడా ఇంకా చాలా
వ్యతిరేకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం. ఈరోజు ఒక శాంపుల్ చిన్నగా ఒక జస్ట్ ఒక ప్రోగ్రామ్కి మేము కూడా కనీవిన రీతిలో జనాలు వస్తుందంటే ఇది అంతం కాదు, ఇది ఆరంభం అంటే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అదేవిధంగా మా ఏరియాలో వేరుశనగ ఉంది. వేరుశనగ కూడా మొత్తం రోగాలు వచ్చేసి పంట దిగుబడి లేదు కాబట్టి వాళ్ళు కూడా వేరుశనగ రైతులకి ఇమ్మీడియట్గా ఆదుకొని ప్రభుత్వం రైతుల్ని కాపాడకపోతే మా కారణం పైన లాస్ట్ టైం ఇన్సూరెన్స్ రాలేదు, ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కడతలేదు. కాబట్టి అన్ని రకాలుగా రైతుల్ని మోసం చేస్తుంది. కాబట్టి రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎప్పుడు కూడా కట్టి బతికింది సమస్యలు. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ పార్టీని 6 నెలల లోపలే ఇంత వ్యతిరేకం ఉంటే ఇంకా ముందు ఒక కాలంలో ఇంకా ఎట్లా ఉంటుందని ఇస్తాం. ఇది వైసీపీ సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏమాత్రం నిలబెట్టుకోలేదని చెప్పేసి అందుకని ఈరోజు రైతుల పరిస్థితి పూర్తి అధ్వానంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే నిరసనకు దిగాల్సిన పరిస్థితి ఉందని ఈరోజు అయితే మాత్రం మొదట్లోనే చాలా భారీ ఎత్తున ప్రజలు వచ్చినటువంటి రాబోయే కాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా సిద్ధమవుతామని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లగనేడు RTV అనంతపురం.